ఇప్పుడు ఎలా అయితే మనుషులలో కొంతమంది టెర్రరిస్టులు సూసైడ్ బాంబర్ లాగా మారుతున్నారో అలాగే భూమి మీద ఇలాంటి ఒక ప్రాణి కూడా ఉంది. వాటి పేరు అదే నా ఫస్ట్ వీడియోలో చేశాను కదా, అవే చెదలు. అది కూడా ఒక పర్టికులర్ టైంలోనే ఇలా బిహేవ్ చేస్తాయి. అయితే ఇది ఇలా సూసైడ్ బాంబర్ లాగా ఎందుకు మారుతాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఈ చెద పురుగుల మీద వేరే పురుగులు అటాక్ చేయాలని చూస్తాయో అప్పుడు ఈ చెద పురుగులలో ఏవైతే వీక్ గా ఉన్నాయో వాటిని ముందుకు పంపి సరెండర్ అయినట్టు నటించి ఆ వేరే పురుగులు ఈ చెద పురుగులు దగ్గరికి రాగానే వెంటనే తన లోపల ఉన్న టాక్సిక్ మెటీరియల్ తో పేలిపోతుంది. ఆ టాక్సిక్ మెటీరియల్ పేరు వచ్చి బెంజోక్వినిన్. ఈ చెద పురుగులు కేవలం ఈ టాక్సిక్ మెటీరియల్ ని సూసైడ్ చేసుకునే టైంలో మాత్రమే ప్రిపేర్ చేసుకుంటాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు సాధారణంగా మనం ఇంట్లో ఆయిల్ వాడుతూనే ఉంటాం కదా. అయితే ఆ ఆయిల్లో 2 రకాలు ఉన్నాయి. అందులో ఒకటి కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండ్ రెండోది రిఫైన్డ్ ఆయిల్. మీరు ఎప్పుడైనా గమనించారా వీటిలో ఏ ఆయిల్ మన హెల్త్కి చాలా మంచిదో అని? బేసిక్గా రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి. వీటిలో చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు. అవి ఏమాత్రం మన ఆరోగ్యానికి మంచివి కావు. అదే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే మన ముందే వాటి గింజలని తీసుకొని ఒక మిషన్లో వేసి వాటి నుంచి ఆయిల్ తీస్తారు. వీటిలో చాలా విటమిన్స్ ఉంటాయి. కానీ మనం రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే కొంటాం. ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్ ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కంటే కొద్దిగా చీప్ రేటుకే వస్తుంది. ఇంకా ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఎక్కడ దొరుకుతాయో చాలా మంది ప్రజలకు తెలియదు. కానీ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ వాడటం వల్ల చాలా హార్ట్ అటాక్స్, బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతూ ఉంటాయి. గత 3 రోజుల నుంచి మనం న్యూస్లో రేవ్ పార్టీ అనే న్యూస్ వింటున్నాం. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి? ఈ రేవ్ పార్టీ కల్చర్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవ్ అంటే ఎక్స్ట్రీమ్. రేవ్ పార్టీ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేసుకునే పార్టీ అని అర్థం. ఎక్స్ట్రీమ్ అంటే చాలా ఎక్స్ట్రీమ్ అని అర్థం. వీటికి ఒక హద్దు, ఓ అదుపు లాంటివి ఏమీ ఉండవు. ఈ పార్టీలో ఎక్కువ మందు, డ్రగ్స్ అండ్ సెక్స్ లాంటివి ఎక్కువ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అయితే NDPS యాక్ట్ ప్రకారం ఇండియాలో ఇవి ఇల్లీగల్. ఈ రేవ్ పార్టీ కల్చర్ 1950లో ఇంగ్లాండ్లో స్టార్ట్ అయ్యింది. అయితే ఈ రేవ్ పార్టీస్ లో కొన్ని రకాలు ఉన్నాయి. అందులో జస్ట్ ఒక లౌడ్ మ్యూజిక్ తో ఉండే రేవ్ పార్టీలు, మరో కొన్ని లౌడ్ మ్యూజిక్ తో పాటు డ్రగ్స్ కూడా ఉంటాయి. మరికొన్నిట్లో విభిన్నంగా పై వాటితో పాటు సెక్స్ అండ్ నగ్నంగా డాన్స్ ప్రదర్శనలు కూడా ఉంటాయి. కాలిస్టో అనే ఎక్సో ప్లానెట్, దీని కింద ఒక పెద్ద సముద్రమే ఉందని సైంటిస్టులు కనిపెట్టారు. 24 ఎక్సో ప్లానెట్స్ లో ఇది ఒక ప్లానెట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్లానెట్స్ లో ఒక 2 ప్లానెట్స్ మన భూమి కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. అంతేకాకుండా మన భూమి కంటే 9 రెట్లు పెద్దగా ఉన్నాయి. మన సోలార్ సిస్టమ్ లో భూమి కంటే ఎంతో మెరుగ్గా ఉన్న ఒక ప్లానెట్ ఉంది. అది జీవించడానికి కూడా అక్కడ వాతావరణ పరిస్థితులు కొద్దిగా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఆ గ్రహం పేరు కాలిస్టో. మన బృహస్పతి అనగా జూపిటర్ యొక్క 2వ అతిపెద్ద మూన్. అయితే ఈ చిత్రంలో మీరు చూస్తున్న తెల్లని భాగం అంతా మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతం. అంతకుముందు దీనిని ఏదో రాయి లాంటి పదార్థం అని అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది దీని నిండా మంచినీరు ఉందని. 1990లో సైంటిస్టులు కాలిస్టో కింద సముద్రం ఉన్నట్లు రాకెట్స్ తయారు చేయడానికి పనికొస్తుందని సైంటిస్టులు గమనించారు. అయితే జూపిటర్ నుండి వచ్చే రేడియేషన్ ని ఆపగలిగితే అక్కడ కొద్దిగా ఊపిరి తీసుకునే వెసులుబాటు తీసుకురావచ్చు. అయితే చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం సోలార్ సిస్టమ్ సబ్జెక్ట్ పరంగా భూమి ఒక్కటే జీవించడానికి ఉపయోగించబడే గ్రహమని. కానీ జీవించడానికి ఉపయోగపడేలా ఇలాంటి గ్రహాలు మన యూనివర్స్ లో ఇంకా ఎన్ని ఉన్నాయో. మీలో ఎంతమందికి తెలుసు భారతదేశానికి రాజ్యాంగం తీసుకొని రావడం అంబేద్కర్కి ఇష్టం లేదు అని? అయితే వివరాల్లోకి వెళ్తే 1953లో పార్లమెంట్ సెషన్లో అంబేద్కర్ చెప్పాడు భారతదేశానికి రాజ్యాంగం అవసరం లేదు అని. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశానికి రాజ్యాంగం కావాలని అంది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పనకు అధినేతగా భారతీయుడు వద్దు అని సలహా ఇచ్చారు. అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట
మాటలని పట్టించుకోకుండా రాజ్యాంగానికి అధినేతగా భారతీయుణ్ణి ఎంచుకునే ప్రయత్నం చేసింది. భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలోని సభ్యులను పరోక్షంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర శాసనసభ ద్వారా ఎన్నుకున్నది 292 భారత సంస్థల నుండి ఎంపికైన వాళ్ళల్లో 93 మంది చీఫ్ కమిషనర్ ప్రొవిన్స్ లో ప్రతినిధులు 4. ఈ విధంగా మొత్తం సంఖ్య 389. అయితే మౌంట్ బాటన్ యొక్క జూన్ 1947 నాటి దేశ విభజన చట్టం కారణంగా మొత్తం సంఖ్య 299కి పడిపోయింది. రాజ్యాంగ మొదటి సమావేశం ఢిల్లీలోని ఇప్పటి పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. మొత్తం 211 మంది సమావేశంలో జాయిన్ అయ్యారు. అందులో 9 మంది మహిళలు కూడా పాల్గొన్నారు. డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఈ సభకి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, టంగుటూరి ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య, బిఆర్ అంబేద్కర్ మొదలైన వారు ఈ సభలో పాల్గొన్నారు. రాజ్యాంగ రాతప్రతిని తయారు చేసేందుకు 1947లో ఆగస్టు 29న రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ డ్రాఫ్ట్ కమిటీలో మొత్తం 7 సభ్యులు ఉన్నారు. సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్ మాధవరావు, ఎన్ గోపాలస్వామి అయ్యంగర్, టిటి కృష్ణమాచారి, కెఎం మున్షి. వీరిలో ఒక్కొక్కరు వివిధ కారణంతో తప్పుకొనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అయ్యారు. ఇక స్వాతంత్ర భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అయితే రాజ్యాంగ రాతప్రతిని తయారు చేసే క్రమంలో 7638 సవర్ణ ప్రతిపాదాలు వచ్చాయి. వీటిలో 2473 ప్రతిపాదాలను పరిశీలించి చర్చించి పరిష్కరించారు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలోకి ఆమోదించారు. 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని తీసుకువచ్చారు. అదే రోజు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు ఈ ప్రతిపై సంతకం చేశారు. అయితే భారత రాజ్యాంగంలో ఏమైనా మార్పులు చేయాలంటే పార్లమెంటులో 2/3 మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు ఆ మార్పుని అంగీకరించాలి. అయితే రాజ్యాంగాన్ని నేటి పరిస్థితిలో మార్చే అవసరం ఉందా అంటే ఉందనే చెప్పుకోవచ్చు. దీనికి కారణం నేటి పరిస్థితిలో అన్ని కులాలు మతాలలో ధనికులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. ముఖ్యంగా రిజర్వేషన్స్ విషయంలో భారత రాజ్యాంగం కొద్దిగా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మనకి ఏమైనా అనారోగ్యం వస్తే మనం ఒక వైద్యుని దగ్గరికి వెళ్లి నయం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ వైద్యుని దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా ఆ వ్యాధి నయం కాకపోతే వేరే వైద్యుని సంప్రదించే ప్రయత్నం చేస్తాం. ఇలాగే రాజ్యాంగంలోని రిజర్వేషన్స్ లో 70 సంవత్సరాలుగా ఏ మార్పు చేయకపోవడంతో కాలానికి అనుగుణంగా మార్పులు చేయడంలో తప్పేమీ లేదని నా అభిప్రాయం. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిజంగా రాజ్యాంగాన్ని రాశారా? నిజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదు, కానీ రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది ఎలా ఉందంటే I love you. But I am not in love with you. లా ఉంది. రాజ్యాంగంలో డ్రాఫ్టింగ్ కమిటీతో సహా మొత్తం 22 కమిటీలు ఉన్నాయి. అందులో 21 కమిటీలు వాటి ప్రతిపాదాలు ఇస్తే ఆ 21 కమిటీల ప్రతిపాదాలు రాత ప్రతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తయారు చేశారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి డెడికేటెడ్ గా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయమామా. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బై నౌ.